వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2024 రిజల్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్. రిజల్ట్స్ అనేవి మనకు ఏప్రిల్ 16న రిలీజ్ చేయబోతున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే పేపర్ కరెక్షన్ ఎవల్యూషన్ అనేది మొదలైంది. సో ఈ ఎవల్యూషన్ వచ్చేసి మనకు ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత 2-3 రోజులు దాన్ని ఆటోమేషన్ చేస్తాము. దాంతో 16న రిజల్ట్స్ని రిలీజ్ చేస్తాము అని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డ్ తెలియజేసింది. అయితే ఈసారి మంత్రుల ప్రమేయం లేకుండానే, అంటే విద్యాశాఖ మంత్రుల ప్రమేయం లేకుండానే ఇంటర్మీడియట్ బోర్డు స్వంతగా రిజల్ట్స్ని రిలీజ్ చేయబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉండటం వలన మంత్రులే ఈ రిజల్ట్స్ని రిలీజ్ చేయాలి అనేటటువంటి నియమం పాయింట్ అనేది లేకపోవడం వల్ల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులే రిజల్ట్స్ని రిలీజ్ చేస్తారు. ఎవరు రిలీజ్ చేసినప్పటికీ కూడా మనకు రిజల్ట్స్ అనేవి ఈ ఏప్రిల్ 16న రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం ఎవల్యూషన్ అనేది జరుగుతుంది, గత 4 రోజుల నుంచి జరుగుతుంది. సో ఈ ఎవల్యూషన్కి వెళ్ళినటువంటి ఈ ఫ్యాకల్టీ చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా మొత్తం కూడా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ అలాగే బైపీసీ విద్యార్థులు కూడా బాగా రాశారు అని చెప్తున్నారు మా కొలీగ్స్ ఎవరైతే ఈ ఇంటర్మీడియట్ ఎవల్యూషన్ కోసం వెళ్ళారో. సో దీని ప్రకారం రిజల్ట్స్ అనేవి బాగా మంచిగా వస్తాయి, అంటే ఎక్కువ మంది పాస్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఇంటర్మీడియట్ బోర్డ్ రిలీజ్ చేసినటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్. ఈ రిజల్ట్స్ అనేవి మనకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏప్రిల్ 16 కల్లా వస్తాయి. ఇఫ్ ఎనీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కనుక, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్లయితే సో ఆ తర్వాత కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ మ్యాక్సిమంగా ఇది మనకు ఏప్రిల్ 16న రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఇన్ఫర్మేషన్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.